డిగ్రీ ప్రథమ సంవత్సరం పిల్లలకి తెలుగు పాఠ్యభాగంలో 4వ యూనిట్ అయినటువంటి 4వ యూనిట్లో 2 పాఠాలు ఉన్నాయమ్మా. ఆ 2 పాఠాలు ఒకసారి చూద్దాం. మొదటిది కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్, రెండోది బొగ్గుల పొయ్యి. ఆ 2 పాఠ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ పాఠ్యభాగ కవి కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ కొప్పర్తి కవిత్వం. ఆయన పేరు కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు. జననం 9/1/1959. కనకదుర్గాంబ అమరలింగేశ్వరరావు తల్లిదండ్రులు. ఆయన చరిత్ర అధ్యాపకులు, డిగ్రీ కాలేజీలో కూడా పదవీ విరమణ చేసినటువంటి ఆయన రచనలు కవిత్వ సంపుటాలు పిట్టపాడే పాట కోసం, విషాద మోహనం, 50 ఏళ్ల వాన. ఆయన పురస్కారాలకు వస్తే ప్రింటర్స్ ప్రిన్స్ అవార్డ్, ఉమ్మడి శెట్టి సాహితీ పురస్కారం, దేవులపల్లి కృష్ణశాస్త్రి అవార్డ్, సినారే సాహిత్య పురస్కారం, దేవరకొండ బాలగంగాధర తిలక్ పురస్కారం మొదలగునవన్నీ ఆయన పొందడం జరిగింది. ఆయన ప్రత్యేక సందర్భాలకు వస్తే 2005 కేరళలోని తిరూర్లో జరిగిన తుంఝున్ ఉత్సవాలలో దక్షిణ భారత కవి సమ్మేళనంలో తెలుగు సహప్రాతిపద్యం తీసుకున్నారు. తర్వాత ఆకాశవాణిలో కూడా ప్రసారాలు చేశారు. తర్వాత ఇతర రచనలు సంభాషణ, చరిత్ర, జాతీయ సాంస్కృతిక ఆధిక్యత, ఇంటర్, డిగ్రీ, తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాల రచనలు చేశారు. ఆయన శైలికి వస్తే కొప్పర్తి మొదట కవితా సంపుటిలోని వామపక్ష భావజాలం కనిపిస్తుంది. ఈ విధంగా ఆయన రచనలు చేశారు. గాంధీజీ తాత్విక ప్రభావము ఈయన మీద బాగా కనిపిస్తుంది. పాఠ్యభాగ సందర్భానికి వస్తే ప్రాచీన సాహిత్యంలో భక్తి, ధర్మం, శృంగారం ప్రధాన వస్తువులు. అయితే ఆధునిక సాహిత్యంలో మానవుడి సంఘర్షణలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది వచన కవితమ్మ. మానవుడి యొక్క వేదనలు చూసి చెలించే సున్నితమైన హృదయానికి సాక్ష్యమైంది ఈ పాఠం. అంటే మనకి బాధ కలిగినప్పుడు అనుకోకుండా మన కంటి నుంచి కన్నీళ్ళు అనేవి వస్తాయి. ఈ కన్నీళ్ల ఆంతర్యాన్ని ఈ కవిత చెప్తుంది. మానవ శరీరంలో రక్తము, కన్నీళ్లు అంతర్భాగాలే. అయితే రక్తం చిందించడానికి ఆయుధం అవసరమైతే కన్నీళ్ళు అనేటువంటివి మన హృదయంలోంచి వస్తాయి అని చెప్పి ఈ కవి చెప్పడం జరిగింది. పాఠ్యభాగ సారాంశానికి వస్తే రక్తం కన్నా కన్నీళ్లే గొప్పవని కవిత ప్రారంభమవుతుంది. నీటి కన్నా రక్తం చిక్కనైనది అనగా బయట మనుషుల మధ్య ఉండే సంబంధాల కన్నా కుటుంబంలోని రక్త సంబంధాలు చక్కనైనవి అని అర్థం. కానీ ఆ సంబంధాల కన్నా ఒకరి బాధను చూసి మరొకరు చెలించే కన్నీరు ఏదైతే ఉందో అది బట్ నాట్ థిక్కర్ దాన్ టియర్స్ అనే పాదం ద్వారా తెలుపుతాడు కవి. మనిషిలోని మంచితనాన్ని నిర్ణయించేది రక్తం కాదు, స్పందన కలిగే హృదయం మాత్రమే. హృదయం మధ్య అంతరాలు పోగొట్టడానికి అందరి రక్తం ఎర్రగానే ఉంటుందని చెప్పాడు. నల్లని నియంతలో అమాయకుడో, ధనవంతుడో, పేదవాడు ఎవరిదైనా సరే రక్తం ఒకేలాగా ఉంటుంది. మనుషుల వ్యక్తిత్వాలు మారవని కవి చెప్పడం జరిగింది. కవి కన్నీటి తాత్వికత చెప్తూ మనిషి తన భావరూపం కన్నీళ్ళని ప్రకటిస్తాడు. మనిషి లోపల రహస్యంగా కన్నీటి మడుగులు ఉన్నాయని, అవి ఊరి జలాల్లాగా కన్నీళ్లు కూడా బొట్టు బొట్టుగా రూపాంతరం చెంది ఒక గొప్ప ఊహని చేస్తాడు కవి. ఏ సందర్భంలో మనిషి కన్నీరు కారుస్తాడు కవి జాబితా ఇస్తాడు. రక్తం చిందాలంటే భౌతిక చర్య జరగాలి, కన్నీళ్లు చిప్పించాలంటే రావాలంటే రసాయనిక చర్య జరగాలి. వర్షపు నీరులాగా కన్నీళ్లు స్వచ్ఛమైనవి అని కవి చెప్పడం జరుగుతుంది. రక్తం యుద్ధానికి, బీభత్సానికి చిహ్నమైతే యుద్ధ విధ్వంస స్మృతి కన్నీళ్ళు. అదే ఆయన కవిత్వంలో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. రక్తం తక్కువైన వారికి రక్తాన్ని ఎక్కించవచ్చు కానీ కన్నీళ్లు తక్కువైతే ఎక్కించగలమా అని ప్రశ్నించడం జరుగుతుంది కవి. ఆయన కవిత్వానికి వస్తే కొన్ని ముఖ్యమైనటువంటివి ఉన్నాయమ్మా, ఒకసారి చూద్దాం. యుద్ధ బీభత్స ప్రతీక రక్తం, యుద్ధ విధ్వంస స్మృతి కన్నీళ్లు. యుద్ధంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది, స్మృతిలో కన్నీళ్లు స్రవిస్తూనే ఉంటాయి. హృదయంలో రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ
దాని ఉనికిని చాటేది కన్నీళ్ళే. ఈ విధంగా తన కవిత్వాన్ని ఆయన చెప్పడం జరిగింది. రక్తహీనత ఉన్నట్లే దుఃఖలేమి కూడా ఉంటుంది. రక్తాన్ని ఎక్కించగలరు కానీ కన్నీళ్లను ఎవరైనా ఎక్కించగలరా? ఈ విధంగా తన యొక్క శైలి, కవితా శైలి అంతా సాగుతూ ఉంటుంది. రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవని చెప్పడం ద్వారా రాక్షసత్వం కన్నా మానవత్వమే గొప్పది అని చెప్పడమే ఈ పాఠ్యం యొక్క సారాంశం. ఒక్కసారి వ్యాసరూప ప్రశ్నలకు వస్తే, రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవని కవి ఎలా నిర్ధారిస్తాడు? ఇది 8 మార్కుల ప్రశ్న. ఒకసారి చూద్దాం. రక్తము కన్నీళ్లు. ఈ కవితలో కవి రక్తము కన్నీళ్లు మధ్య పోలికను, తేడాను బేరీజు వేస్తూ వెళ్ళారు. మనిషికి రక్తం అస్తిత్వాన్ని ఇస్తుంది, కానీ కన్నీళ్లు మనిషితనానికి, మానవత్వానికి, మంచితనానికి చిరునామా అవుతాయని ఆయన ప్రతిపాదించడం జరిగింది. మనుషులందరిలోనూ ఉండేది రక్తం ఒకటేనని, ఆ రక్తం ప్రవహిస్తుందని, ఎవరిలో ప్రవహించినా అది రక్తమే. అదే మనం మనసు బాధ కలిగితే ఆ దుఃఖం ద్వారా వచ్చే కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పవని ఈ కవి చెప్పడం జరుగుతుంది. సాపేక్ష ప్రతీకాత్మకతగా చూస్తే కవి రక్తాన్ని బలప్రయోగానికి, హింసకు, యుద్ధానికి, రాక్షసత్వానికి ప్రతీకగా చెప్పడం జరిగింది. కన్నీళ్ళని సహజత్వానికి, సున్నితత్వానికి, మానవత్వానికి, శాంతికి, సహనానికి ప్రతీకగా తీసుకోవడం జరిగింది. అందుకని రక్తం కన్నా కన్నీళ్లే గొప్పవని కవితాత్మకంగా నిర్ధారించాడు కవి. రాక్షసత్వం కన్నా మానవత్వం గొప్పది. కవితను ముగిస్తూ కవి రక్తాన్ని, యుద్ధ బీభత్సాన్ని చిహ్నంగా, కన్నీళ్లను విధ్వంస ఫలితంగాను చెబుతాడు. యుద్ధంలో చనిపోయిన వారి రక్తం గడ్డకట్టుకుపోతుంది, కానీ వారి కుటుంబ సభ్యుల్లో మరణించిన వారి జ్ఞాపకాలు కన్నీళ్ళై ప్రవహిస్తూ ఉంటాయి. యుద్ధం ద్వారా రక్తాన్ని గుర్తు చేసుకున్నట్లే కనిపించే ఈ వాక్యంలో కవి కొప్పర్తి నిజానికి రక్తం ద్వారానే యుద్ధాన్ని స్ఫురింపజేస్తున్నాడు. రక్తం కన్నా కన్నీళ్లే గొప్పవని ఆయన చెప్తున్నాడు. రాక్షసత్వం కన్నా మానవత్వం గొప్పదని ఈ పాఠం మొత్తం మనకి తెలియజేస్తుందమ్మా. ఈ కవితలో అంతరార్థం కూడా అదే. చెలించే గుణం. మనం ఏదన్నా ఒక సంఘటన జరిగితే దాన్ని తొందరగా చెలిస్తాం కదమ్మా. ఏదైనా జరిగితేనో లేకపోతే ఏదన్నా దృశ్యం చూస్తేనో మన మనసు ద్రవిస్తుంది. రక్తం చిమ్మడానికి భౌతిక చర్య జరగాలి, కన్నీళ్లు రావాలంటే రసాయన చర్య జరగాలి. ఒక ఉద్రేకపూరిత చర్య ద్వారా రక్తం బయటికి వస్తుంది. మనిషి లోపలి సున్నితమైన స్పందన ఏదైతే ఉందో అవి తెలుస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. సోదరభావం ఇవన్నీ కూడా స్పందిస్తాయి. రక్తహీనత ఉన్నట్లే దుఃఖలేమి కూడా ఉంటుంది. రక్తాన్ని ఎక్కించగలం కానీ కన్నీళ్ళని ఎవరైనా ఎక్కించగలరా అని ఆ కవి చెప్పడం జరిగిందమ్మా. అవును, అంతే కదా, రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి అని ఒక నిర్ధారణకి వచ్చాడు ఆ కవి. తర్వాత 2వ ప్రశ్నమ్మ, కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ కవితలో కవి కన్నీళ్ల గురించి చేసిన ప్రతిపాదనలు ఏంటో తెలపమన్నాడు. లోపల మనిషికి బాహ్య రూపానికి కన్నీళ్లు అంటూ స్పందన ఉన్న మనిషిలో నుంచి కన్నీళ్లు రావడమే మనిషికి మంచితనము అని చెప్తున్నాడు. మనిషిలో కన్నీళ్లు రహస్య తటాకాలు ఉన్నాయని భావన చేశాడు. ఒక్క గాయపరిచే మాట, అనునయించే పలుకులు ఏవైతే ఉన్నాయో అవే కారణమవుతాయట. చదువుతున్నప్పుడు పుస్తకంలోని ఒక చిన్న సందర్భాన్ని టీవీ తెర మీదో మనం ఎక్కడో చూసినా అనుభూతి పొందుతామమ్మా ఇవన్నీ చదువుతూ ఉంటే. కిటికీలోంచి కనిపించే ఒక నిజ జీవిత సంఘటన కావచ్చు, జీవితంలో ముంచి తీసిన తడి ఉన్న ఒక కవిత కావచ్చు, ఏదైనా కూడా ఈ కవిత మొత్తం మనం ఇలాగా చదువుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మనిషి గుండె బరువెక్కి ఒక దుఃఖపు గుటక గొంతుకు పట్టినట్లు ఆ చదువుతున్నప్పుడు మన ఆవేదన అలా ఉంటుంది. అవన్నీ చిరునామా అని, కన్నీళ్లు బయటకు వస్తాయని, కంటి నుండి దుఃఖపు చినుకులు రాలినప్పుడు మనిషి నల్లమబ్బులు అవుతాడని చెప్పడం జరిగింది. మనిషిలో నుంచి మనిషి తవ్వుకునే తెల్లటి మనులు కన్నీళ్ళని పోలిక చెప్తాడు. కంటిలో నీళ్లు తోడుకునే సందర్భంలో మనిషి నీటి వనరులని సస్యక్షేత్రమని ఊహ చేశాడు. ఒక మనిషిలో ఎన్ని కన్నీళ్ళు ఉంటాయో లెక్కించడం కష్టం కదా. కళ్ళు చెప్పాలంటే ఒక రసాయనిక చర్య జరగాలని చెప్తున్నాడు. కన్నీళ్లు వర్షపు నీరులాగా స్వచ్ఛమైనవి. కన్నిటికి వాగ్రూపాలు ఏమీ లేవు, వర్గాలు ఏమీ లేవు.
యుద్ధంలో గాయపడినా లేదా మరణించిన వారిని తలుచుకుంటూ వారి బంధువులు మాత్రం కన్నీళ్లను స్రవిస్తూనే ఉంటారు. మనిషికి కన్నీళ్లు ఎవరూ ఎక్కించలేము అని చెప్పాడమ్మా. ఈ విధంగా ఈ వ్యాసరూప ప్రశ్నలు ఉన్నాయి. చిన్న ప్రశ్నలు కూడా 2 వస్తాయమ్మా ఇందులోకి. కొప్పర్తి వెంకటరమణమూర్తి గారి గురించి పరిచయం ఒకటి, ఇంకొకటి కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ కవిత శీర్షికలో గొప్పతనాన్ని తెలియజేయడం ఇదొకటి. ఔచిత్యం ఈ 2 కూడా 4 మార్కుల ప్రశ్నలమ్మా. ఇప్పుడు చెప్పిన 2 10 మార్కుల ప్రశ్నలు. 2 పాఠ్యాంశాలు ఉన్నాయని చెప్పాం కదమ్మా. ఒక పాఠ్యాంశము కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ అయింది. ఇప్పుడు బొగ్గుల పొయ్యి అనేటువంటిది ప్రారంభిద్దామమ్మా. ఒకసారి చూడండి. మన పాతకాలంలో చూసుకుంటే బొగ్గుల పొయ్యి మీదే వంట అనేది మన పెద్దవాళ్ళందరూ చేయడం జరిగింది. మన పల్లెటూర్లోకి వెళ్తేనో లేకపోతే ఏదన్నా మనం చూస్తేనో ఎక్కువ పెద్ద పెద్ద వంటలకి వాటికి బొగ్గుల పొయ్యి మీద చేస్తూ ఉంటారు. ఆ కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది ఈ పాఠ్యాంశం అమ్మ. ఒకసారి వినండి. కవి డాక్టర్ ఎం ప్రగతి బొగ్గుల పొయ్యి పాఠ్యాంశం నీలకురంజి సముద్రము అనేటువంటి కవిత్వ సంపుటిలో ఉంది. ఈవిడ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో పులి పొద్దుటూరు అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సరోజ అశ్వర్ధ రెడ్డి. వృత్తి రసాయనిక శాస్త్ర అధ్యాపకురాలుగా పనిచేసి ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. రచన కోయిల చెట్టి కథలు, కొన్ని చీకట్లు, ఒక వెలుతురు, నీలకురంజి సముద్రము, ప్రతి ఫెయిల్యూర్, ఓ గెలిచే దారి, బంగారు మొలకలు ఇలాంటి రచనలన్నీ చేశారు. ఇతర రచనలకు వస్తే కళాశాల రోజుల నుంచి ఈనాటి వరకు కూడా విజ్ఞానదాయక సామాజిక సాహితీ అంశాల గురించి వివిధ పత్రికలలో వ్యాసాలు రాశారు. ఆకాశవాణి ద్వారా ప్రసంగాలు కూడా చేశారు. పాఠ్యభాగ సందర్భం ఏంటంటే అమ్మ ప్రేమ, త్యాగము, అనురాగము, ఆప్యాయత వంటి వాటి గురించి ఎన్నో కవితలు వెలువడ్డాయి. అమ్మను బొగ్గుల పొయ్యి సమన్వయం చేస్తూ, అంటే ఇదివరకు కాలంలో బొగ్గులు పొయ్యే దగ్గర ఆ మసి దగ్గర కూర్చుని ఆ బూడిదలో అమ్మ అక్షరాలు రాయించడము అవన్నీ కూడా చేసేది. దానివల్ల చాలా చక్కని వాతావరణం ఏర్పడేదమ్మా. అమ్మ శ్రమ, విలువ, ప్రేమ గుర్తించడం ఈ కవితలో అంతర్లీనంగా ఉందమ్మా. బొగ్గుల పొయ్యి పాఠ్యసారాంశం. బొగ్గుల పొయ్యి కమ్మనైన వంట చిరునామా సన్నని సెగతో సమంగా కాలుతూ, అంటే కూరలన్నీ కూడా ఇదివరకు కాలంలో అలాగే చేసేవాళ్ళమ్మ వంటలు అవన్నీ కూడా చక్కగా సన్నని సెగ మీద పెట్టి ఆ వంటలన్నీ చేస్తే చాలా రుచిగా ఉండేవి. అలాగే అమ్మ కూడా తన బిడ్డలకు నెమ్మదిగా వ్యక్తిత్వాన్ని నిలుపుతూ అవసరమైన పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందిస్తూ ఒక పరిపూర్ణ వ్యక్తిగా తన బిడ్డలను తయారు చేస్తుంది. అందుకే కవయిత్రి అమ్మని బొగ్గుల పొయ్యితో పోల్చారు. ప్రస్తుతం బొగ్గుల పొయ్యి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇంతే కదమ్మా, ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వాడుతున్నాం అందరము. దాంతో బొగ్గుల పొయ్యి అనేటువంటిది చాలా అరుదుగా కనిపిస్తుంది. గ్యాస్ పొయ్యి బొగ్గుల పొయ్యిని మింగేసింది. ఆధునిక కాలంలో ఎన్ని సౌకర్యాలు వచ్చినా బొగ్గుల పొయ్యి మీద వండిన వంట తిన్నవారు ఆ రుచి మర్చిపోలేరు. ఆ పొయ్యి ముందు కూర్చుని కవయిత్రి అమ్మ తనకు జామితీ భావాలు ఇందాక చెప్పుకున్నాం కదమ్మా. ఆ బొగ్గుల పొయ్యి ముందు బూడిద ఉంటే ఆ బూడిద మీద అక్షరాలు రాయించడం, నేర్పించడం ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి చూసినటువంటివి. అలాగే ఈ కవయిత్రి వాళ్ళ అమ్మ త్రిభుజాలు, చతురస్రాలు ఇవన్నీ కూడా గీసి ఆ ఆకారాలన్నీ నేర్పించడం జరిగింది. అలా తన జడ అల్లుతూ అమ్మ ఎక్కాలు చెప్పేదిట. బొగ్గుల పొయ్యిని అమ్మతో సమన్వయపరుస్తూ కవయిత్రి తన బాల్యాన్ని నెమరు వేసుకున్నారు. మారిన కాలానికి అమ్మతనానికి వంతెన లాంటిది ఈ కవిత. అమ్మల బొగ్గుల పొయ్యితో ఎంతో పెనవేసుకుందో, అమ్మ బొగ్గుల పొయ్యితోనూ ఎంత పెనవేసుకుందో ఈ కవిత ద్వారా తెలుపుతారు. తన అమ్మను ఓవెన్ను సూత్రీకరించిన మేధావిగా, అక్షరాలను మదించిన పండితమ్మగా, లెక్కలు నేర్పే మాస్టర్లాగా, విద్యావేత్తగా, పరిశోధకురాల్లాగా రచయిత్రి అభివర్ణించడం జరిగింది. వ్యాసరూప ప్రశ్నలు వస్తే బొగ్గుల పొయ్యి అమ్మని కవయిత్రి సమన్వయం చేసిన విధానాన్ని విశ్లేషించండి. అమ్మ ప్రేమ, త్యాగం, అనురాగం, ఆప్యాయత వంటి అంశాల గురించి ఎన్నో కవితలు వెలువడ్డాయి.
అమ్మను, బొగ్గుల పొయ్యిని సమన్వయం చేస్తూ ఆ వెచ్చదనాన్ని పోలుస్తూ ఈ కవిత సాగుతుంది. అమ్మ జ్ఞాపకాలు, బొగ్గుల పొయ్యి స్మృతులు, జమిలి కలయిక ఈ కవిత. అమ్మ శ్రమను, విలువను, చాకిరీని, ప్రేమను గుర్తించని స్థితి ఈ కవితలో అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు బొగ్గులు పోయిన ఎవరు వాడట్లేదు, దాంతో ఆ అనుబంధం అనేటువంటిది తగ్గింది అని చెప్పి కవయిత్రి అభిప్రాయం. బొగ్గుల పొయ్యి కమ్మనైన వంటకు చిరునామా, సన్నని సెగపై సమంగా కాలుతూ ఉండే కూరలు తగిన రుచిని కలిగిస్తాయని, అలాగే అమ్మ కూడా తన బిడ్డలతో నెమ్మదిగా వ్యక్తిత్వాన్ని నింపుతూ అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తూ ఒక పరిపూర్ణమైన బిడ్డను చిన్నప్పటి నుంచే అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల పెద్దయ్యాక వాళ్ళు మంచి వ్యక్తులుగా మారడం జరుగుతుందమ్మా. కాబట్టి అమ్మ చిన్నప్పటి నుంచే మనకందికే కథల ద్వారా ఇలాంటి బొగ్గులు పొయ్యి దగ్గర కూర్చుని విషయాలు చెప్పడము, అక్కడ కింద బొమ్మలు వేయడము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ప్రస్తుతం బొగ్గులు పొయ్యి ఒక జ్ఞాపకంగానే ఉండిపోయింది. ఆధునిక కాలంలో ఎన్ని సౌకర్యాలున్నా బొగ్గుల పొయ్యి మీద వండిన వంటకాలు తిన్నవారు ఏ రుచిని మరిచిపోలేరు. ఆ పొయ్యి ముందు వంట చేస్తూ తన అమ్మ కవయిత్రి త్రిభుజం, వృత్తం లాంటి జామితీ భావన నేర్పించిందని నాకు సారాంశంలో చెప్పుకున్నాం కదమ్మా. తర్వాత బొగ్గుల పొయ్యిని అమ్మని సమన్వయం చేస్తూ కవయిత్రి తన బాల్యాన్ని అంటే ఆ చిన్నతనంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నీ ఆవిడ గుర్తు చేసుకుంటున్నారు. అమ్మతనానికి ఇది వంతెన లాంటిదని, అమ్మతోనూ బొగ్గుల పొయ్యితోనూ ఎంత బంధం ఉందో ఈ కవితలో గుర్తు తెచ్చుకుంటున్నారు. తన అమ్మను ఓవెన్ను సూత్రీకరించిన మేధావిగా, అక్షరాలను మదించిన పండితమ్మగా, లెక్కలు నేర్పే లెక్కల మాస్టర్లాగా, విద్యావేత్తగా ఈ రచయిత్రి అభివర్ణించారు అమ్మని. అమ్మని లోకం గుర్తించని విద్యావేత్త, అందుకే అమ్మని తొలి గురువు అంటారు. మనందరికీ కూడా అమ్మ మొదటి నుంచి మంచి విషయాలు చెప్పి ఒక మార్గంలో మంచిగా నడిచేలాగా చేస్తుంది కదమ్మా. కాబట్టి అమ్మే మనకి తొలి గురువు. అమ్మకి బొగ్గుల పొయ్యికి నిప్పుని నియంత్రించడం తెలుసు. అంటే ఎంత తగ్గించాలో అది అందరూ వండలేరు. ఆ నిప్పుని ఒక పొల్ల లాగడం ద్వారా కొంచెం నియంత్రించడం, ఆ నిప్పులు కంట్రోల్ చేయడం అనేటువంటిది అది అమ్మలకే తెలుసు. కాలకుండా పట్టుకునే నైపుణ్యం కూడా, ఎందుకంటే అది స్టవ్ లాగా సిమ్లో పెట్టడం, హైలో పెట్టడం అంత వేగంగా జరగదు కదమ్మా. దానివల్ల ఏంటంటే అది కాలకుండా తీసే నైపుణ్యం ఒకటి ఉంటుంది, అది కూడా ఆ అమ్మలకే తెలుసు. బొగ్గుల సెగలాగా నెమ్మదిగా నేర్పిన పాఠాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. చిన్నప్పటి నుంచి ఆ విధంగా అమ్మ చెప్పడం వల్ల మనకు గుర్తుంటాయి. కాలక్రమంలో బొగ్గుల పొయ్యి, వెనుక వాకిలి, అమ్మ అన్నీ మాయమైపోయాయి. ఇలా బొగ్గులు బూడిదగా మారినటువంటి అమ్మ కలిసిపోయింది. అమ్మ జ్ఞాపకం మాత్రం బొగ్గులు పొయ్యి వెచ్చదనంలాగా ఎల్లప్పుడూ వెచ్చగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి లేఖమ్మ ప్రియమిత్రుడు అగస్త్యకు రాస్తున్నది. మిత్రమా ఎలా ఉన్నావు, అంతా క్షేమే. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా లేఖ రూపంలో రాయడం జరిగింది. ఇందాక చెప్పిన అమ్మ ప్రేమ గురించి, తర్వాత ఆ బొగ్గుల పొయ్యి గురించి, ఆ వ్యాసాలు, తర్వాత ఏం జరిగింది అనేటువంటిది. నీ సోదరి అందరూ బాగున్నారని తలుస్తాను. మా కళాశాలలో అమ్మకు బంధం అనే కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మా అమ్మలందరూ కళాశాలకు ఇచ్చేశారు. మాతృపూజ చేశాము అక్కడ. ఆ అమ్మ యొక్క గొప్పతనాన్ని మాకు అక్కడ పోటీలు పెట్టడం జరిగింది. ఆ వ్యాసరచన పోటీలన్నీ మేము పాల్గొన్నాము అని చెప్తున్నాడు. అమ్మ ప్రేమ ఈ లోకంలో అత్యంత స్వచ్ఛమైనది. అమ్మకు మనకు జన్మతో పాటు జీవితాన్ని ఇస్తుంది. జన్మను ఇవ్వడం కాకుండా మన జీవితం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే మంచిగా ఉంటాం, ఇలాంటివన్నీ కూడా అమ్మే నేర్పిస్తుంది కదా. అమ్మ మన ఆనందానికి మూలం అమ్మ. బాల్యంలో మనం ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు. చిన్నతనంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగోపోయినా చెప్పలేని స్థితి, ఇవన్నీ కూడా అమ్మ తెలుసుకుని చక్కగా మనల్ని పెంచి ఇంత స్థాయికి తీసుకొస్తుందమ్మా అమ్మ. అమ్మకన్నా ప్రియమైన, రుచికరమైన పేరు ఏదీ ఉండదు. మన భారతీయ సంస్కృతిలో దివ్యమైన స్థానం చెడ్డ కొడుకుకి ఉండొచ్చు కానీ చెడ్డ తల్లికి ఉండదని నానుడింది. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి. ఎక్కడైనా చెడ్డ కుమారుడు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి అనేటువంటిది ఉండరమ్మా. మనిషిగా తీర్చిదిద్దే క్రమంలో తల్లి పడే బాధలు, కష్టాలు ఎనలేనివి, అంటే ఎన్నో ఉన్నాయి. మనం ఏం చేసినా తల్లి రుణం మాత్రం తీర్చుకోలేము. అమ్మ మనకు నైతిక విలువలను నేర్పిస్తుంది, మంచి జీవితాన్ని మార్గదర్శనం చేస్తుంది. అమ్మకి క్షమించే మనసు ఉంది. మనం ఏం చేసినా, ఎంత బాధ పెట్టినా అమ్మ అనేది క్షమిస్తుంది. ఓర్పుతో మనల్ని మంచి మార్గంలో పెడుతుందమ్మ.
కాబట్టి అమ్మతో సమానమైన వాళ్ళు ఎవరూ లేరు. అమ్మని ఎవరూ జయించలేరు కూడా. తన సంతోషాన్ని కూడా వదులుకుని పిల్లలకి మంచి చెప్తుంది, త్యాగం చేస్తుంది. అమ్మ ప్రేమ మాటలకు అందంది. కడుపు ఆ నెలల్లో పిల్లాడు కడుపులో పడ్డప్పటి నుంచి అమ్మ తన రక్తము మాంసాలు పంచి పునర్జన్మ ఇస్తుంది ఎత్తుకి. ఎందుకంటే ఒక మనిషి జన్మించడం అంటే అది ఆ తల్లికి పునర్జన్మతో సమానం. అమ్మ అను మాట కన్నా కమ్మనైన కావ్యము అని చెప్పి ఎంతోమంది చక్కగా మంచి మంచి పాటలు రాయడం కూడా జరిగింది. మాతృదేవో భవ అని అందుకే అంటారు. మొట్టమొదటి స్థానం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మొదటి స్థానం తల్లికే ఇచ్చారు. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన అమ్మలు కంటి ముందు ఉండే దేవతలు. అగస్త్య, మీ అమ్మకు నా నమస్కారాలు తెలియజేయి. అమ్మ గట్టిగా హత్తుకుని ఆశీస్సులు తీసుకో, ధన్యవాదాలు కాదు. సంక్రాంతికి వచ్చినప్పుడు నిన్ను మీ అమ్మను కలుస్తాను. ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవి 8 మార్కుల ప్రశ్నలమ్మా. ఇంకా 4 మార్కుల ప్రశ్నలు కూడా ఉంటాయి. ఆ 2 కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. అమ్మలోకం గుర్తించని విద్యావేత్త గురించి వ్రాయండి. బొగ్గుల పొయ్యిని కవయిత్రి ఆవిష్కరించిన తీరుని తెలపండి. ఈ 2 కూడా ముఖ్యమైన అంశాలు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.